పైల్స్ చాలా మంది వింటూ ఉంటాం. ఏమంటారంటే, సార్ నాకేం కనిపించట్లేదు, బ్లీడింగ్ అవ్వట్లేదు, లేకపోతే ఇంకేమీ రావట్లేదు, అన్ని పుస్తకాలు చదివి జబ్బులు రావు. సో పైల్స్ అనేవి మనకి ముడ్డి కింద ఉన్న గ్రేప్స్ లాంటివి. అవి బయటకు వచ్చినప్పుడు దాని మీద కూర్చుంటే ఏమవుతుంది, పగులుతాయి. పగిలినప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి చెడు అనేది వస్తుంది, దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ వెళ్తుంటుంది. చాలా మందికి ఏమవుతుంది అంటే, ఇవాళ ఒక చిన్న కాల్ ఒకటి వచ్చింది. పేషెంట్ ట్రాక్టర్ డ్రైవర్ అంటారు, ఏమవుతుంది, ఊగుతూ ఉంటారు. ఊగినప్పుడు ఏమవుతుంది, బేసికలీ అవి పగులుతూ ఉంటాయి. పగిలిన తర్వాత దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పస్ వస్తుంది అంట. సో అదే విధంగా చాలా మంది సిట్టింగ్ జాబ్ కొంతమంది ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు, ఏమండి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడు ఎన్ని అవర్స్, 24 అవర్స్ ఎన్ని అవర్స్ కూర్చుంటారు? మోస్ట్లీ 12 to 16 hours. 12 to 16 hours అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ యర్ టైమ్ ఈజ్ సిట్టింగ్. పడుకునేది ఒక 6 గంటలు 7 గంటలు, అంతేనా? సో వాటర్ కూడా చాలా తక్కువ తాగడం అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. చాలా మంది అడుగుతారు, నాకెందుకు వచ్చింది, చిన్న వయసు పైల్స్ అని అంటుంటారు. సో దాంట్లో గ్రేడ్స్ పైల్స్ ఉండడం వల్ల అందరూ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్, ఎవరి గురించి ఏమి చెప్పారు, ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దాంట్లో వచ్చే అనర్థకాలు డిఫరెంట్ గా ఉంటాయి. మీకు బ్లీడింగ్ అదే వస్తుందా? వస్తూ ఉంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది అడుగుతారు, సార్ పైల్స్ ఏదోటి చేయండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నా మేము యాజ్ అ డాక్టర్స్ కొన్నిసార్లు సర్జరీగా కావాల్సి వస్తుంది, కొన్నిసార్లు లిమిటెడ్ ఆప్షన్స్ కావాల్సి వస్తూ ఉంటుంది. సో లిమిటెడ్ ఆప్షన్స్ కి ఎర్లీగా చేయించుకుంటే ఈ గ్రేప్స్ లాంటివి ఇలా కూర్చుని ఇలా గట్టిగా కొడితే ఏమవుతుంది, చిటికి ఇది అవుతూ ఉంటుంది. సో అంతవరకు వదిలేదు, ఎర్లీగా ఉంటే సింపుల్ గా అయిపోతుంది. దానికోసం నేను చెప్పదలుచుకున్నాను. సో ఈయన ఆల్రెడీ ఒక ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు నాకు తెలియదు. సో ఈ హ్యాడ్ ద ట్రీట్మెంట్ లాస్ట్ నైట్, రాత్రి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? Feel better. It's good. నిన్న కూర్చోలేని పోయారు కదా మీరు, రిమెంబర్ రైట్లీ, నిన్న కూర్చోలేకపోయారు, బ్లీడింగ్ వస్తూ ఉంది. ఇవాళ అదేం లేదు, Completely free. వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ లెవెల్స్ ఇన్ ద హాస్పిటల్? So I'm completely happy. I mean, it's a fully comfort level and that's good actually. ఓకే, సో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి. గ్రేప్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి, పచ్చడైపోయిన తర్వాత తింటే అసలు బాగోవు. సో అలాగే వెన్ ఇట్స్ ఎర్లీ యూ గెట్ ఇట్ ట్రీటెడ్. సో మీ పైల్స్ ఈ గ్రేప్స్ లాంటివి. థ్యాంక్ యూ.